ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, మీరు మాస్టర్ సర్వశక్తివంతులే కదా. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యుండి కూడా మీకు నిత్యం లేదా అని అడుగుతున్నారు. అంటే బాబా సమాన స్థితి. మాస్టర్ సర్వశక్తివంతులంటే బాబా సమానమైన వారు అని. మరి ఇలా ఉండి కూడా మీకు పక్క నిత్యం లేదు, నేను మాస్టర్ సర్వశక్తివంతులమని ఎందుకు అని అడుగుతున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? స్వయాన్ని అశరీర ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? ఈ శరీరం ద్వారా ఏది కావాలంటే ఆ కర్మ చేయించే శక్తిశాల ఆత్మ మీరు. ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నారా? ఈ శరీరానికి యజమాని కర్మేంద్రియాల ద్వారా కర్మ చేసేవారు. ఈ కర్మేంద్రియాల నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీత స్వరూపం యొక్క స్థితులు కాగలుగుతున్నారా? అనగా రాజయోగం యొక్క సిద్ధి కర్మేంద్రియాలకి రాజులుగా అయ్యే శక్తిని పొందారా? రాజు లేదా యజమాని కర్మేంద్రియాలకి ఎప్పుడు వశీభూతం అవరు. వశీభూతం అయ్యేవారిని యజమాని అని అనరు. విశ్వ యజమానికి సంతానమైన కారణంగా తండ్రి విశ్వానికి యజమాని అయినప్పుడు పిల్లలు తమ కర్మేంద్రియాలకి యజమానిగా కాకపోతే ఏమంటారు? యజమానికి పిల్లలని అంటారా? పేరేమో మాస్టర్ సర్వశక్తివను, మరి స్వయాన్ని యజమానిగా భావిస్తూ నడవలేకపోతే మాస్టర్ సర్వశక్తివంతులు అయినట్లా? మీ మాస్టర్ సర్వశక్తివంతులం ఇదైతే పక్క నిత్యమే కదా. లేక నిత్యం కూడా ఇప్పుడే వస్తుందా? నిత్యంలో శాతం ఉంటుందా? బాబాకైతే పిల్లలే కదా. 90% పిల్లలమే కానీ 10% కాదు అనేవారు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి పిల్లలను ఎప్పుడైనా చూసారా? నిత్యం అనగా 100% నిత్యం. ఇలా 100% నిత్యబుద్ధి పిల్లల యొక్క మొదటి గుర్తు ఏమిటి? నిత్యబుద్ధి యొక్క మొదటి గుర్తు నిత్యబుద్ధి విజయంతి అని అంటూ ఉంటారు కూడా. విజయం ఎలా లభిస్తుంది? నిత్యంతో. విజయం ఎలా లభిస్తుంది మనకి? నిత్యంతోనే కదా. మరైతే నిరంతరం నేను మాస్టర్ సర్వశక్తివన్ అనే నిత్యం మరి స్మృతి ఉంటుందా? స్మృతి లేకుండా సమర్థత వస్తుందా? రాదు. విజయ అయ్యేటందుకు ఆధారం స్మృతి. ఒకవేళ మీరు స్మృతి బలహీనంగా ఉంటే, నిరంతరం లేకపోతే, మరి స్మృతి శక్తిశాలిగా లేకపోతే ఎలా విజయులుగా అవుతారు? మొదట ఈ నిశ్చయాన్ని సదా స్మృతి స్వరూపంగా తయారు చేసుకోవలసి ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ లౌకిక వృత్తి వ్యాపారం మరియు లౌకిక సంబంధాలు సదా స్మృతిలో ఉంటాయి కదా. ఆ స్మృతిలోని సమర్థత వస్తుంది. నేను ఇలాంటి కుటుంబానికి చెందిన వాడిని, ఇలాంటి వృత్తి చేసిన వాడిని, అలా మరజీవి బ్రాహ్మణ జన్మ యొక్క సంబంధాలు లేదా వృత్తి లేదా స్వస్వరూపం సదా స్మృతిలో ఉండాలి అని అంటున్నారు పరమాత్మ. స్మృతి అంటే 2 విధాలుగా ఉంటది బాబా అనేది. ఒక్క బాబా స్మృతి కాదు, ఆత్మని స్మృతి. బాబా స్మృతి కరెక్టే, కానీ ఆత్మని స్మృతిలో ఉండడము అంటే అవ్యక్తి స్థితిలో ఉండి నడవడం అన్నమాట. అది బాబా స్మృతి. నిత్యం ఉంటే కదా స్మృతి ఉంటుంది. అలౌకిక స్మృతిలో ఉండి అవ్యక్తి స్మృతిలో ఉండి కర్మలు చేయడం అన్నమాట.
ఇలా స్మృతి స్వరూపంగా అయ్యారా లేదా అడుగుతున్నారు పరమాత్మ.